అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవడం ఏంటంటే, మనం అనుకున్నాం మనకి పుట్టబోయే బిడ్డని మనం డిజైన్ చేసుకుంటున్నాం, మనం వెల్కమ్ చేసుకుంటున్నాం, దానికోసం మనం తయారవుతున్నాం తల్లిదండ్రులు ఇద్దరు కూడా. సో ఇది ఏంటంటే, మన జీవితానికి మనం బిడ్డ వచ్చే ముందే మనం ఫస్ట్ మంచి తల్లిదండ్రులుగా మనం తయారవుతున్నాం. అదే మనం తెలుసుకోవడం. ఈ దానికోసమే మనకి బిడ్డ కలగడం అనేది లేట్ అయ్యింది అనేది మనం తెలుసుకోవాలి. ఆ ఆలోచన మనకి బాగా అలవాటైపోవాలి. ఎట్లా ఈ మెడిటేషన్ చేయడం వల్ల మనసు, లేదంటే ఆ బాధ ఈ బాధ, ఈ ఆలోచన ఇదే మనకి నిండిపోతుంటుంది. ఒక గిన్నెలో అన్నీ ఎక్కువ కాయిన్లు ఉంటాయి, దాంట్లో ఒక 10 రూపాయల కాయిన్ ఉంటే అది తీయడానికి ఎంతో కష్టం. అన్నీ తీసేసి అప్పుడు తీయాలి. అది ఉండేది ఒకటే ఉంటే ఊరికే అట్లా చూడకుండా కూడా ఎత్తేస్తే వచ్చేస్తుంది. ఇట్లా మన ఆలోచన ఇది అలవాటు అయిపోవాలి. నాకు ఈ డిలే అవ్వడం నేను ఎవరు తెలుసుకునే దానికోసం, నన్ను నేను తయారు చేసుకునే దానికోసం. నా లైఫ్ పర్పస్ ఏంటంటే, చాలా ఉత్తమమైన బిడ్డని కనడానికి కోసం మాత్రమే మనం అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుందో ఆ ఆలోచనకి పరిచయం అయిపోవాలి. ఆలోచన మళ్ళీ మళ్ళీ అనుకోవాలి. ఈ మెడిటేషను లేదా మ్యూజిక్ మీకు ఇష్టంగా ఉండేటప్పుడు ఈ ఆలోచనని గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు ఎప్పుడు ఇది గట్టి పడిపోతుందో అప్పుడు మనకి మన బిడ్డ ఈజీగా వస్తుంది. పెద్ద కష్టం కాదు. ప్రాబ్లం అంతా ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అది మనం సరి చేసుకున్నాం. కానీ మైండ్లో ఉండే ఆ లాక్ తీసేయడం అది మీరే చేసుకోవాలి. దానికోసమే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో ఒక ఫార్ములా అందరికీ ఒకటే పని చేయదు, కానీ బేసిక్స్ ఒకటే. ఎవరికి ఏ స్టేజ్లో ఏది ఉందో అది వాళ్ళు తీసేసుకుంటారు. అందుకనే వీడియోస్ మళ్ళీ 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 చూడమని చెప్పేది. కొంతమందికి మనం బాగా కనెక్ట్ అయిపోతాం. ఆ వీడియో మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు ఆ ఫీలింగ్ మనం ఈజీగా తీసుకొచ్చుకోగలుగుతాం. అది మనకి ప్రాక్టీస్. అది అలవాటు అయ్యే కొద్దీ, అది గట్టి పడే కొద్దీ ఇది మనకి ఈజీ. ఇప్పుడు రేష్మ మాట్లాడబోతున్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేము ఫస్ట్ వచ్చింది లాస్ట్ ఇయర్ December 28 మేడం. జనవరి ఫిబ్రవరి 2 months నాకు LMPs వచ్చింది. లాస్ట్ LMP అయితే February 5th 2024. March 6th కంతా నేను అసలు మర్చిపోయాను, డేటు రాలేదే అన్నది పట్టించుకోలే, పనిలో పడి. తర్వాత మేడం వాళ్ళే ఫోన్ చేసి, నీకు డేట్ రావాలి కదా, రాలేదు, ఒకసారి చెక్ చేసుకో అన్నారు. చెక్ చేసుకుంటే 4 daysకి ఏమొస్తుంది, అవసరం లేదు ఇప్పుడే అన్నాడు ఇంట్లో. మేడం దగ్గరికి వెళ్తే మేడం చెప్తారులే అని. లేదు చెప్పారు కదా ఒకసారి చెక్ చేసుకుందామని చెక్ చేసుకుంటే 2 lines పడింది. ఇంకా శాంతి మేడం ఫోన్ చేసి చెప్పాను మేడం, ఇలా 2 lines పడ్డాయి అంటే, వెంటనే మండే వచ్చేయండి అమ్మా, మేడంకి నేను చెప్పెడతాను అన్నా. ఆ హ్యాపీనెస్ అసలు మేము చెప్పలేము మాటల్లో. పెళ్ళి ఎన్నేళ్ళు? 3 years తర్వాత మాకు కన్సీవ్ అయ్యాము. అది కూడా 2 months మీ దగ్గర నేను రావడం. డైట్, ఎక్సర్సైజు, నెక్స్ట్ మీరు చెప్పినట్టు మేమిద్దరం కపుల్ వాక్ వెళ్ళాం. అప్పటి వరకు నా జాబ్ పరంగా నేను స్ట్రెస్ ఫీల్డ్లోనే ఉండేదాన్ని. ఏం జాబ్ చేస్తా? నేను PET టీచర్గా వర్క్ చేస్తాను మేడం, మున్సిపల్ హై స్కూల్. అయితే మా హస్బెండ్ ఏమంటే జెన్కోలో వర్క్ చేస్తారు. తన టైమింగ్కి నా టైమింగ్కి అస్సలు మ్యాచ్ అవ్వదు. తను ఉన్నప్పుడు ఇంట్లో, నేను స్కూల్లో ఉంటాను, నేను స్కూల్లో ఉన్నప్పుడు తను ఇంట్లో. ఇంకా మీరు చెప్పిన తర్వాత మేము ఇద్దరం కపుల్ వాక్ వెళ్ళి అక్కడ ఫ్రీ అయ్యాం ఇద్దరం.
ఒకరికొకరు మాటలు షేర్ చేసుకోవడం. అది ఎట్లా ఉపయోగపడింది? ఎటువంటి అప్పటి మాటలు వరకు నా మాట్లాడుకునేవాళ్ళు? వర్క్ ప్రెషర్ ఇదంతా రిలాక్స్ అయిపోయాం. మేము అనుకున్న దాన్ని మేము రీచ్ అయ్యామంటే కేవలం కపుల్ వాక్ ద్వారానే అనుకుంటున్నారు. అంటే ఇంట్లో కూడా అదే కదా ఉండేవాళ్ళు. కపుల్ వాక్ లో ఏం కొత్తగా వస్తుంది అనుకుంటున్నారు? ఇంట్లో ఉన్నప్పుడు మేమిద్దరమే అదే ప్రోటీన్ ప్లేస్, అదే ఆలోచన. ఇంకా ఇంటికి వస్తే వర్క్ చేసుకోవడం, ఆయన వచ్చేసరికి వండి పెట్టడం, ఇది మాత్రమే. బయటకు వెళ్ళినప్పుడు ఏమంటే కొంచెం ఫ్రీగా ఫీల్ అయ్యాం, హ్యాపీగా ఇద్దరం ఒకరికొకరం ఉన్నాము అన్న ఫీలింగ్ కొంచెం ఎక్కువైంది. అంటే మీ వర్క్ గురించి మీరు చెప్పేవాళ్ళ? తన వర్క్ గురించి? తన వర్క్ గురించి అంతేం చెప్పడు మేడం. నాకేమంటే ఇంకా నేను ఎప్పుడు జోనల్ మీటింగ్ తీసుకొని వెళ్ళాలి, స్టేట్ మీటింగ్ తీసుకొని వెళ్ళాలి పిల్లల్ని, వీటి గురించే వాటి మీదే ఉంటుంది నాకు. యోగాకి ఫలానా ప్లేస్ తీసుకొని వెళ్ళాలి పిల్లల్ని, ఓకే ఓకే, ఇలా దీని మీద ప్రెషర్ దాని మీద ఉండేది. ఏమంటే ఇంకా పిల్లల గురించి ఆలోచించేంత టైము నాకు ఉండేది కాదు. ఓకే. తర్వాత అట్లా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు వాకింగ్ పోయేటప్పుడు కూడా మీ ఈ పిల్లల్ని ఎట్లా జోనల్ మీట్ తీసుకోవాలి అనేదే మాట్లాడేవాళ్ళ? అది మాట్లాడకుండా సాంగ్ పెట్టుకొని ఇద్దరం వింటా ఆ సాంగ్ లో ఫీల్ అవుతా కదా మాట్లాడుకుంటా. పిల్లలు వస్తే ఎలా చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటాడు. ఓకే. తను ఏమన్నాడు, మనకు వస్తారు మా మేడం చెప్పారు కదా, మీరు మీ దగ్గరకు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు స్వయంగా తల్లి అవుతావు, ఈ మాట నమ్ము. నువ్వు ఎప్పుడో ఏదో అనుకొని ఉంటావు, దాన్ని వదిలేసి నువ్వు తల్లి అవుతావు, ఇది నమ్ము అన్నారు. అప్పటికి అవన్నీ వదిలేసి దీన్ని ఒక్కటే పట్టుకున్నా. నేను ఎందుకు కాను తల్లిని? అంతే కదా. అంతకుముందు మీరు ఎక్కడైనా ట్రీట్మెంట్కి వెళ్ళాం మేడం, చాలా దగ్గర చూపించుకున్నాము. ఎక్కడ చూపించుకున్నా PCOD ప్రాబ్లము ఇవి చెప్పేవాళ్ళు. అంతకుముందు ఏమంటే ఫస్ట్ నాకు స్కానింగ్ అంటే భయం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నన్ను టచ్ చేస్తున్నారంటేనే భయం. ఆ భయం నుంచి ఫస్ట్ నాదిరా మేడము December 28th వచ్చాము కదా మేడం, జనవరిలో రమ్మన్నారు మమ్మల్ని, డేట్ వచ్చినప్పుడు అమ్మ వస్తే అప్పుడు మేడం ఏమన్నారు, అసలు నీకు చేసినట్టు కూడా అనిపిదు, చూడు నీకు భయం అనిపిస్తే అలాగే ఆపేస్తాను. సరే టెస్ట్ చేసినప్పుడు నాకేం అనిపించలేదు. ఇంతే, దీనికోసం ఎందుకు భయపడ్డావు అంటే బయట చూపించుకున్నప్పుడు నాకు అసలు వాళ్ళు పెట్టే ఇది నాకు నచ్చేది కాదు. తర్వాత PCT టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ నీకు ట్రయల్ చూపిస్తామమ్మా, ఫస్ట్ దీనికి నీకు ఓకే అనుకుంటే నెక్స్ట్ రియల్ చేద్దాము అన్నారు. జనవరిలోనే చేస్తామన్నారు. జనవరిలో నేను యాక్సెప్ట్ చేయలేదు మేడం. ఫిబ్రవరికి వచ్చినప్పుడు సరే మేడం చేయండి, ఇంకా అదొక్కటే బ్యాలెన్స్ అన్నారు కదా, చేసేయండి అన్న. చేశారు. అదే మంత్ మేడం, మార్చికి నేను కన్సీవ్ చేసినప్పుడు ఎట్లా ఫీల్ అయినారు? అప్పుడు నాకేం అనిపిలా అసలు మేడం, ఒక్క సెకండ్ అలా పెట్టినట్టు కూడా అనిపిలా. స్టార్టింగ్ ట్రయల్ చూపించినప్పుడన్నా కొంచెం అనిపించింది, రియల్గా చేసినప్పుడు అసలు ఏమనిపిలా. అయిపోయిందమ్మా అన్నారు. అయిపోయిందా మేడం అంటే నిజంగానే అయిపోయిందమ్మా, దీనికోసమా నువ్వు భయపడింది. సో ఇప్పుడు ఏమనిపించింది? అప్పుడు అంతకుముందు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు, ఇక్కడ ట్రీట్మెంట్కి ఎందుకు ఇంత త్వరగా వచ్చింది అని మీ ఎక్స్పీరియన్స్లో మీరు అనుకుంటున్నారు? రిసీవింగ్ వల్ల మేడం. వేరే హాస్పిటల్స్లో వెళ్తాము, అమౌంట్ ఎక్కడైనా పే చేసేది, కాకపోతే అక్కడ రిసీవింగ్కి ఇక్కడ రిసీవింగ్కి నాకు ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపిస్తారు. వస్తే అందరూ మేడం బాగున్నారా రేష్మా మేడం, అంతే కదా. ఇంకా రాగానే మా ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడతానో వీళ్ళతో కూడా అలాగే మాట్లాడతా, మిగిలిన వాళ్ళందరితో. స్టాఫ్ అందరూ మంచిగా కోఆపరేట్ చేశారు మేడం. నేను ప్రియా అని గీతా ప్రియా అమ్మాయి కౌన్సిలర్ అక్కడ ఉంటారు కదా మేడం, తను అడిగాను, నేను చూపించుకుంటున్నాను కదా, నాకు ప్రాబ్లం ఏంటి, నేను తల్లిని అవుతానా అని అడిగాను. అవుతానండి మేడం, సృష్టిలో ప్రతి ఒక్కరూ తల్లి అవుతారు, ఈ మాట మీరు నమ్మడం లేదు, అందుకే మీకు లేట్ అవుతున్నట్టుంది, దీన్ని నమ్మండి అనింది ఫస్ట్ వచ్చినప్పుడు. మిమ్మల్ని కలవక ముందు తనతో అడిగాను. ఓకే ఓకే. అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? తను చెప్పినప్పుడు అవును కదా, ప్రతి ఆడపిల్ల నెక్స్ట్ జనరేషన్ ఇవ్వాల్సింది కదా, నేను ఇస్తాను, ఎందుకు నన్ను యాక్సెప్ట్ చేయడం లేదేమో అని.
మీరు చెప్పిన తర్వాత దాన్ని ఇంకా స్ట్రాంగ్ గా బిలీవ్ తీసుకున్నారు. అప్పటి వరకు మీ ఆలోచన ఎట్లా ఉండేది? నాకు ఏజ్ అయిపోతుంది, మ్యారేజ్ అయి 3 years అయింది, 31. మ్యారేజ్ అయి 3 years కంప్లీట్ అయిపోయింది. ఇంకా కాలేదు కాలేదు అని అందరు అడుగుతున్నారు. అందరు అడిగేది పక్కన పెట్టినా అందరి పిల్లల్ని మేము ఎత్తుకుంటున్నాము. వాళ్ళని ఒక రోజు 2 రోజులు ఉంచుకోగలుగుతాం మనం. మన అమ్మ అని పిలిచే వాళ్ళు మనకంటూ ఉండాలి కదా. నా బిడ్డ అయితే నా దగ్గరే ఉంటది ఎప్పటికీ. అదే వేరే వాళ్ళ పిల్లల్ని ఎంత మనం కొనిచ్చినా, ఎంత మనం దగ్గరికి తీసినా, ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యా. మా అన్న పిల్లల్ని, మా ఆడబిడ్డ పిల్లల్ని వీళ్ళని ఎత్తుకుంటా, దేవుడు నాకెందుకు లేట్ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి మేడం వాళ్ళే అన్నారు, నువ్వు యూట్రస్కి ఎప్పుడో చెప్పావమ్మా, ఇప్పుడే వద్దు నాకు పిల్లలు అని. అందుకే నీ యూట్రస్ నీ మాట వినుంది, నీ యూట్రస్కి నువ్వు చెప్పు నాకు పిల్లలు కావాలని. అప్పుడు చేయి పెట్టి నాకు పిల్లలు కావాలి, నేను నీకేం కావాలో మొత్తం ఫుడ్ నేను ఇస్తాను, నాకు నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, నేను అమ్మనవ్వాలి. యూట్రస్తో మాట్లాడాను మనం. తర్వాత ఏమంటే మీరు చెప్పినట్టు డైట్, ఎక్సర్సైజ్ అంతా జనవరి నుంచి మా లైఫ్ స్టైలే మారిపోయింది. అప్పటి వరకు చికెన్, మటన్ ఎక్కువ, ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాలి మాకు. అలాంటిది మీరు చెప్పిన తర్వాత నాన్ వెజ్ అన్నమాట ఇంట్లోకి రానిలా. అది ఎట్లా అట్లా ఒక్కరోజు కూడా ఇది లేనిది అట్లా మర్చిపోగలిగేది? నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి అని గట్టిగా అనుకున్నాను మనం. మా హస్బెండ్ కూడా దానికి సపోర్ట్ చేశాడు పాపం. తనకి ఈ బ్రౌన్ రైస్ అంటే కత్తి మీద సాము లాగుండింది మాకు. ఫస్ట్ డే ముందు పెట్టుకుంటే ఏడుపు. ఆ బియ్యం చూస్తా ఉంటేనే, మామూలు బియ్యం మనం తినడానికి ఆ రైస్ కి ఈ రైస్ కి చాలా వేరియేషన్ ఉంది. అయినా అప్పటికి కళ్ళు మూసుకొని తిన్నాం ఫస్ట్ డే ఇద్దరం. తను కూడా సపోర్ట్ చేశాడు. సరేలే మనకు పిల్లలు కావాలి కదా, ఖచ్చితంగా మేడం చెప్పినట్టు డైట్ ఫాలో అవుదామని ప్రతిదీ మీరు చెప్పినట్టు డైట్ కూడా కంప్లీట్ గా ఫాలో అయ్యాం మనం. ఈ టైంలో ఈ డేట్స్ లో ఇవి మాత్రమే యూజ్ చేయాలంటే అవి మాత్రమే సపరేట్ గా తన వెళ్ళి తీసుకొని వచ్చేవాడు. ఈ వరకు ఈ డేట్స్ లో తినమన్నారు కదా అని. ఓకే ఓకే ఓకే. సో ఎప్పుడు మీరు గట్టిగా నాకు బిడ్డ కావాలి, అంతకు ముందు కొంచెం నాకు కష్టం అనే ఫీలింగ్ ఉండేదా, లేదా నాకు ఇప్పుడే వద్దు అని అట్లా ఏదైనా ఉండిద్దా? వద్దు అని కాదు మేడం, అంటే డెలివరీ అనేది నాకు భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పెయిన్స్ ఉంటాయి, లేదా సి సెక్షన్ అవద్ది, ఇదంతా భయం. ఆ భయం నుంచి నాకు కావాలన్నప్పుడు నేను ఇవన్నీ యాక్సెప్ట్ చేయాల్సింది. అంతే కదా. సో ఆ భయం వల్ల ఎక్కడో ఒక దగ్గర డ్రాప్ అయ్యాను. సో భయం పోయింది మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మెంటల్ గా సపోర్ట్ ఇచ్చారు. ఫిజికల్ గా మేము ఎంత వార్మప్ చేసినప్పటికీ మెంటల్ గా సపోర్ట్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇచ్చారు అందరూ. ఏం లేదు మేడం, మీరు అనుకోవడం లేదు, అనుకోండి అయిపోద్ది, ప్రతి ఒక్కరు అదే మాట చెప్తారు వచ్చినప్పుడు. సో ఎప్పుడెప్పుడు మీరు యూట్రస్ కి చెప్పినారు? నైట్ పడుకునేటప్పుడు మాట్లాడేదాన్ని. ఏమని? అంటే ఉదయం అంతా వర్క్ స్ట్రెస్ లో ఉంటాను, రిలాక్స్ గా ఈ యోగ నిద్ర మేడం శాంతి మేడం పంపించున్నారు, అది వింటా. శ్రీలక్ష్మి మేడం వీళ్ళు యోగా మెడిటేషన్ గురించి మొత్తం వీడియోస్ పంపించినారు, అవి చూస్తా నైట్ పడుకునేటప్పుడు వింటూ యూట్రస్ కి నువ్వు నా మాట విను, నీకు కావాల్సిన డైట్ ని నేను ఇస్తాను, నాకు హెల్దీ బేబీ కావాలి, నాకు కావాల్సిన బేబీని నేను తీసుకోవాలంటే నువ్వు బాగా వర్క్ చేయాలి, నువ్వు బాగా వర్క్ చేయడానికి ఏం కావాలో నేను ఇస్తాను. డైట్ మీరు చెప్పినట్టు 11 o'clockకి జ్యూస్ తాగడం కానీ, మధ్యాహ్నం ఫుడ్ మీల్స్ తీసుకొని నైట్ లైట్ మీల్సే తీసుకునేవాళ్ళం మనం ఇద్దరం. అంటే వెయిట్ ఎక్కువ ఉన్నానన్న ఉద్దేశంతో. అప్పుడు ఎంత వెయిట్ ఫస్ట్ వచ్చినప్పుడు? 63 ఉన్నాను మనం. తర్వాత 58కి వెళ్ళాను డైట్ ఫాలో అయిన తర్వాత. మళ్ళీ ఇంకా బేబీ క్యారింగ్ వచ్చిన తర్వాత పెరిగాను మనం. ఓకే. సో ఫస్ట్ చెప్పారు కదా బ్రౌన్ రైస్ కొంచెం కష్టంగా, ఎన్ని రోజులకి అలవాటు పడింది బ్రౌన్ రైస్? 5-6 daysకి ఇంకా బాగుంది, తినే కొద్దీ మాకు అలవాటు అయిపోయింది. బాగుంది, ఇది
దీనిలో ఉన్న పోషక విలువలు మనకు తెలియక మనం ఇన్ని రోజులు మిస్ చేస్తాం. తర్వాత ఇంకోటి అది అలవాటు అయిపోయింది కదా, నాన్ వెజ్ అలవాటు అయిపోయింది కదా చిన్నప్పటి నుంచి. అది ఎక్కువ సార్లు అనుకున్నారా నేను ఇంకా ఇది నాన్ వెజ్ వదిలేస్తాను అని? తినేటప్పుడు ఇది అసలు మార్చేటప్పుడు ఇంట్లోకే రానిచ్చేదాన్ని కాదు మనం. మా husband కరెక్టే, తినాలి అనే ఇంటెన్షన్ craving. ఉండేది మేడం. అప్పటికి బేబీ కావాలి కాబట్టి ఇది వద్దు ఓకే అని గట్టిగా అనుకున్నాను గట్టిగా మనం. అనుకున్నారు. అమ్మ అయితే ఇంకా మీరు చెప్పినట్టు ఒకరు ఉండాలి అంటే అమ్మ కన్ఫర్మ్ అవ్వకముందే నాకు ఇలా వామిటింగ్స్ అవుతున్నాయమ్మా, ఒక డే మిస్ అయింది మేడం అంతే. ఆ రోజు నుంచి నాకు వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. March 6 మా స్కూల్లో సరస్వతి పూజ జరుగుతా ఉంది మేడం. ఆ రోజు ఉదయం నుంచి నేను స్ప్రౌట్స్ మాత్రమే, ఒక ప్యాకెట్ 10 రూపీస్ ఉంది కదా, అది మాత్రమే తినేసి కామ్గా ఇంకా వర్క్ లో పడిపోయా. పిల్లలకి బయోమెట్రిక్ అవి వేయించాలంటే అవి వేపిస్తే కామ్గా అయిపోయి, మధ్యాహ్నము సరస్వతి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం తెచ్చి అక్కడ పెట్టున్నారు పిల్లలు టేబుల్ మీద. అది పులిహోర మాత్రమే ఉన్నింది మనం దాంట్లో. అది తింటే నాకు వామిటింగ్ అయిపోయింది. ఉదయం నుంచి తినకుండా ఉండి ఇప్పుడు తిన్న బట్టి నాకు వామిటింగ్ అయింది అన్న ఫీలింగ్ లో ఉన్నాయి. తర్వాత ఈవినింగ్ అదే కంటిన్యూ ఇంకా వామిటింగ్స్ స్టార్ట్ అయ్యేసరికి మా అమ్మకి ఫోన్ చేశాను. నాకు వామిటింగ్స్ అవుతున్నాయి, నా వల్ల కావడం లేదు అంటే, సరే అమ్మా నేను వస్తున్నానులే అని చెప్పి అమ్మ వచ్చి ఉన్నారు. మీరు చెప్పారు కదా మేడం సపోర్టివ్గా ఎవరో ఒకరు ఉండాలి ఇంట్లో మీకు అని. ఇంకా అమ్మకి చెప్పిన వెంటనే అమ్మ వచ్చేది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అమ్మ నన్ను వదిలి ఒక్క నిమిషం ఎక్కడికి వెళ్ళలేదు మేడం. ఎంత పెద్ద అకేషన్స్ వచ్చినా నా పాపకి పాపో బాబో రావాలి, వాళ్ళని నేను చూసుకోవాలి, నేను ఎక్కడికి వెళ్ళను. తను ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు మేడం. మదర్ సపోర్ట్ చేస్తే నువ్వు అది తీసుకోగలిగావు అంతే కదా. అమ్మ ప్రతిదీ నువ్వు భయపడుతున్నావు అంతే. డెలివరీ విషయంలో కూడా నార్మల్ అవుద్దో లేకపోతే సి సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుందో, ఇది ప్రతిరోజు భయపడేదాన్ని. అమ్ముండే ఏదైతే ఏమి నీ బిడ్డను నువ్వు తీసుకోవాలంతే. నార్మల్ కావచ్చు, మనకి దేవుడు ఎలా రాసుంటే అలా జరగద్ది. నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఏంటి, వాకింగ్ చేస్తున్నావు చెయ్యి, స్టెప్స్ ఎక్కుతా దిగుతా 9th month ఎక్కువ చేశా. సాంగ్ వింటున్నావు, సాంగ్ పెట్టుకున్నాం మేడం ఒకటి. ఆ సాంగ్ పెడితే ఖచ్చితంగా పాప నిద్రపోద్ది. ఆ సాంగ్ పెట్టేసి ఇంకా నేను కొంచెం మోయలు ఊపేసి వదిలేస్తే పడుకుంటుంది. తనకి మోషన్ వచ్చినా యూరిన్ పాస్ చేసినా అప్పుడు మాత్రం ఏడుస్తుంది ఫీడింగ్కి అవసరమైన. ఇంకా మిగిలిన టైంలో అంతా నైట్ టైంలో కూడా లేస్తున్నా మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయదు. తన పాటికి తను పైన కింద చూసుకుంటా. నా ఫీడింగ్ మేడం. చాలా సంతోషం. సో మీ ఎక్స్పీరియన్స్ నుంచి ఎందువల్ల మీకు ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా రావాలి, కన్ఫర్మ్ అవ్వాలి అట్లా అంటే ఏం చేయాలి, ఏం చేస్తే ఖచ్చితంగా వస్తుంది? ఎక్సర్సైజ్ మెయిన్. ఎందుకంటే అందరూ డైట్ ఫాలో అవ్వండి మెయిన్. మనము ఇప్పుడు ఈ ఫాస్ట్ జనరేషన్లో ఏమంటే జంక్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయి ఉన్నాం మేడం. పిజ్జా అని, బర్గర్ అని, నెక్స్ట్ ఇంకా ఈ KFC చికెన్లు, వీటికి బాగా అలవాటు అయిపోయి ఉన్నాం. దీనివల్ల ఏమంటే మనకి తెలియకుండానే మనము ఒబిసిటీకి వెళ్ళిపోతున్నాం, ఒబిసిటీలోకి. అలా కాకుండా హెల్దీ డైట్, మీరు చెప్పిన డైట్ ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ చేసి 8 వాక్, నెక్స్ట్ కపుల్ వాక్కి వెళ్ళి మన ఫీలింగ్స్ ఏమున్నా మన హస్బెండ్తో షేర్ చేసుకోవడం, తను మనకు సపోర్ట్ చేయడం, నెక్స్ట్ మీరిచ్చే సపోర్టివ్ని తీసుకుంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుద్ది మేడం. మీకు ఎప్పుడైనా ఎవరి బిడ్డ అయినా చెప్పారు కదా, చూసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు బాగా అనిపించేదా? అనిపిస్తుంది మేడం. నేను మా అన్న కొడుకుని 3 months అప్పటి నుంచి మా అన్న కొడుకు నా దగ్గరే ఉన్నాడు. అంటే మా అమ్మకి నాకు మధ్యలో పడుకునేవాడు. వాళ్ళ అమ్మ ఫీడింగ్ ఇవ్వాలంటే వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయేది. వాడిని చిన్నప్పటి నుంచి చూసి ఇంకా వాడిని వదిలి వచ్చేటప్పుడు ఏడుపు. ప్రతిరోజు మా ఆయన్ని అడిగేదాన్ని, కొంచెం మా అమ్మ దాకా తీసుకొని వెళ్ళవా, అఫాన్ని చూసేసి వస్తానని. బాగా ఇష్టం మేడం వాడంటే. వాడు కూడా 3rd month అలా హాలిడేస్ ఇచ్చినారు, మేలో హాలిడేస్ ఇచ్చినారు కదా. ఆ హాలిడేస్కి వచ్చినప్పుడు నా పొట్ట మీద చేయి పెట్టి, బాబు అన్నం తిన్నావా, అన్నం తిను అంటే అప్పటికి కన్ఫామ్ అయి ఉంది. నువ్వు మాట్లాడరా అంటే వాడు మాట్లాడేవాడు. ఇప్పుడు వాడు వచ్చి మాట్లాడుతా ఉంటే వాడు గొంతుకి ఇలా రెస్పాండ్ అవుతుంది. కదా.
సో అంత బాధ ఉండేది లేదే అని. ఇది ఖచ్చితంగా కావాలి, ఇప్పుడు వాళ్ళు చెప్పినారు కదా యూట్రస్ కి చెప్పు అని. ఏదో మనం ఏదో ఒక టైంలో గట్టిగా ఫీల్ అయిపోయినారు, అవును నేను చెప్పాను నా యూట్రస్ వినింది అని ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది మనం. ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను అనుకున్నది నేను చెప్తే నా యూట్రస్ వినింది అన్నప్పుడు నాకు అప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే ఓకే. అంటే మన బాడీ పార్ట్స్ మనం చెప్పింది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాయి, దాన్ని బట్టే అవి వర్క్ చేస్తాయి అన్నది అక్కడికి. అది ఎక్కడో ఒక దగ్గర మనసులో బాగా పడిపోయింది కాబట్టి. అంతకుముందు పీరియడ్స్ ముందు ఎదురు చూసేదా డేట్? చూసేదాన్ని మనం ప్రతిసారి. ఈ డేట్ కన్ఫర్మ్ గా ఈ రోజు అనగా ఈ రోజు ఒక్కరోజు దాటిందంటే రేపు అమ్మయ్యా నా కన్ఫర్మ్ అయిపోయి ఉంటది అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని మేడం. కానీ పక్క రోజుకంతా మళ్ళీ వచ్చేసేది. వచ్చినప్పుడు ఎట్లా ఫీలింగ్? ఏడుపు. మా హస్బెండ్ లేదులే నెక్స్ట్ మంత్ చూద్దాం సపోర్ట్ చేసేవాడు. అప్పటికి ఏం లేదులే మనకు అవుతారులే, నువ్వు ఎందుకు ప్రతి నెల చూసుకుంటావు ఏడుస్తావు అంటే. ఇప్పుడు ఈ డైట్ చెప్తూ చేస్తూ తర్వాత వాకింగ్ చేస్తూ ఈ యూట్రస్ కి చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు ఈ 2 months గా ఎదురు చూడలేదా? నేను ఫిబ్రవరిలో అసలు చూడలేదు, జనవరిలో చూసాను. అంటే ఒకేసారి నాకు జనవరిలో వచ్చినప్పుడు ఫాలిక్యులర్ స్టడీ చేశారు మేడం. చేసినప్పుడు 2 eggs ఉన్నాయన్నారు, ఒకేసారి రిలీజ్ అయి ఉన్నాయి అనగానే ఈసారి అయితే ట్విన్స్ వస్తారు అని ఖచ్చితంగా ఎదురు చూసా. ఫిబ్రవరిలో డేట్ రాదు అన్న ఫీలింగ్ లో ఉన్నాను, వచ్చేసింది మేడం. అక్కడికి డిసప్పాయింట్ అయ్యి కూడా మళ్ళా ఎందుకు అవ్వాలి, నెక్స్ట్ టైం ఉంది కదా, నెక్స్ట్ టైం చూద్దాం ఓకే అని నీకు నాకు నేనే రియలైజ్ అయిపోయాను. ఓకే ఓకే ఓకే. తర్వాత ఫిబ్రవరి నెలలో ఎదురు చూడలే, మార్చ్ అసలు చూడలేదు మేడం. వర్క్ లో పడిపోయి మీరు చెప్పినట్టు వదిలేస్తే ఏదైనా మనం కావాలనుకున్నది వస్తుందమ్మా అన్నారు. అక్కడ డేట్ గురించి మర్చిపోండి అని ఒక వీడియోలో చెప్తున్నారు మనం. ఆ వీడియోలో చూసిన తర్వాత డేట్ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి, ప్రతిదీ మనం పట్టించుకుంటా ఉంటే లేట్ అవుతానే ఉంటది. వదిలేస్తే మనం కావాలనుకున్నది మనకు వస్తుంది అని వదిలేస్తే ఆ మంత్. అంటే అట్లా నేను ఎదురు చూడకూడదు వదిలేస్తాను అని గట్టిగా ఒక్కసారి అనుకున్నావా? మళ్ళీ మళ్ళీ కూడా అనుకున్నా? గట్టిగా అనుకున్నాను మేడం. మళ్ళీ చెప్పుకుంటానే ఉన్నా, ఇంకా డేట్ గురించి నేను ఆలోచించకూడదు. ఓకే ఓకే. వర్క్ లో పడినప్పుడు కూడా నేను ఎక్కడ ఆలోచన వస్తుందో అని వర్క్ ఎక్కువ చేసుకుంటాను. ఓకే. స్కూల్లో ఏ వర్క్ నా వర్క్ అయిపోయినప్పటికీ హెచ్ఎం మేడం ఏ వర్క్ చెప్పినా సరే మేడం అది చేస్తాను. ఈవినింగ్ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. ఓకే. అంటే మార్చ్ లో కంప్లీట్ గా పిల్లల దగ్గర ఎక్కువ ఉన్నాను మేడం. ఈవినింగ్ 6:30-7 దాకా వాళ్ళ దగ్గరే ఉండేది. ఇంకా మా హస్బెండ్ వచ్చే టైంకి ఇంటికి వెళ్ళేదాన్ని. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి మన మైండ్లో ఏదో ఒకటి గట్టిగా ఫోకస్ అయిపోయి ఉంటుంది. సో ఆ ఆలోచనకే మనకు అలవాటు అయిపోతుంది, పరిచయం అయిపోతుంది. అది ఏది ఎక్కువ పరిచయం అయిపోతుందో దాన్ని వదిలిపెట్టడానికి మనకి మనసు రావట్లే. అది నాన్ వెజ్ అయినా కానీ లేదా నాకు ఇది కష్టం అనే ఫీలింగ్ అయినా కానీ దాంట్లో మనం లాక్ అయిపోతున్నాం. ఎప్పుడు దాన్ని వదిలిపెట్టాలంటే వేరే ఒక విషయం. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక చిన్న బిడ్డ కత్తి పట్టుకున్నదంట. వాళ్ళ ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చినారు. వాళ్ళ అమ్మ కత్తి వదిలే, అది కోసుకుంటుంది, దెబ్బ తగులుతుంది అని చెప్పినా అబ్బాయి ఇవ్వాల. ఈయన వచ్చిన ఆయన తనకు చూడు సెల్ ఫోన్ చూడంటే ఆ సెల్ ఫోన్ కోసం తీసేటప్పుడు చేయి చాపేటప్పుడు దీన్ని వదిలేస్తుంది. అట్లా మనకి ఇది చాలా మందికి ఉంటుంది. ఈ పాయింట్ బాగా గమనించండి. అంటే మనకు అది తెలిస్తేనే మనం దాన్ని ఫోకస్ చేసి మన ఆలోచనల్ని గమనించగలుగుతాం. లేకపోతే అది మనం గమనిస్తాం, దాంట్లో మునిగిపోతాం, దాని నుంచి ఎట్లా రావాలో తెలియదు, దానికి ఎరుక లేదు. సో అట్లా ఒక ఆయనకి జైల్లో వేసారంట ఒక 10 ఏళ్ళు. చీకటి గది. ఫస్ట్ కొన్నాళ్ళు అక్కడ చాలా కష్టపడ్డాడు. తర్వాత ఎంత అలవాటు అయిపోయిందంటే 10 ఏళ్ళకి ఆయన్ని రిలీజ్ చేశారు. బయటకు వచ్చి ఆ వెలుతురు చూసి నాకు భయపడిపోయి అది అయిపోయి లేదు నాకు ఆ చీకటిలోనే ఉండిపోతానని వెళ్ళిపోయినాడు.
అట్లా అది అలవాటైనప్పుడు మనం దాన్ని గట్టిగా పట్టుకున్నాం. చెప్తాను, ఇంతకుముందు గుంటలో పడిపోవడం మాత్రం కాదు, మనం దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నాకు అదే మనకు అలవాటు అయిపోయింది. మనం దాన్ని పట్టుకొని ఉన్నాము, మనమే అటాచ్ అయిపోయినాం. వదలాల్సింది మనం. ఎంత ఎక్కువ సంవత్సరం అయినా కూడా మనకు ఆ విషయాలు అలవాటైనప్పుడు, ఇప్పుడు ఈమె చెప్పారు డైలీ నాన్ వెజ్ ఉండాలి. అయినా 1 month 2 months అమ్మా? 2 months 2 months నాన్ వెజ్ మానేసినావా? మానేశాను. ఒకవేళ ఇంకా ఒక 4-5 months అయినా కూడా చెప్పారు మేడం. కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా 3 months అసలు నాన్ వెజ్ తీసుకోవద్దు అన్నారు. ఆ 3 months కూడా అలాగే ఉన్నాను మేడం. తర్వాత మా పండగలు వచ్చాయి మధ్యలో, రంజాన్, బక్రీద్, అంత ఇదిలో కూడా నాకు వద్దంటే వద్దు. అందరూ ఇంట్లో వాళ్ళు అందరూ తిన్నారు, ఇంట్లోనే వండారు. తినాలని లేదు, నాకు వైట్ రైస్ వండమ్మా చాలు అని చెప్పి అమ్మకి చెప్పేశాను. తర్వాత 4th month నుంచి తినడం. 4th month నుంచి 1.5 అంతే. ఇంకా ఇప్పటికి కూడా మా హస్బెండ్ అంటాడు, ఎంత ఇష్టం నీకు అసలు, ఒక పీస్ తీసుకొని చాలా అంటున్నావు ఏమేమి. చికెన్ పకోడా అంటే చాలా ఇష్టం. అలాంటి దాన్ని వదిలేశారని అంటే 4th month తర్వాత తినమన్నారు కదా, అప్పటికి కూడా నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు ఆ ఇంట్రెస్టే లేదు దాని మీద. ఓకే, వెజిటేబుల్స్ ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా మేడం, దీని మీద ఎక్కువ అయిపోయి దాన్ని వదిలేస్తున్నారు. సో అది ఇంకోటి, ఇష్టంగా కాన్షియస్ గా మనం దాన్ని పట్టుకునేది వదిలేసేయడం, తర్వాత దీన్ని పట్టుకోవడం. సో ఇది మనం ఎక్కడో ఒక దగ్గర మనలో మన ఆలోచనల్ని గమనించి, అంటే మనకి ఇది బిడ్డ ఇష్టం అనేది ఎంత ఉందో అంతకంటే మన ఈ బాధ రావట్లేదే అనే ఆలోచనకి చాలాసార్లు చాలామంది అంటారు, ఇది అడుగుతారు, చాలామందికి ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు రాలే, ఎట్లా వస్తుంది? ఆలోచన గట్టిగా మనం పట్టేసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు రాకపోయినా దానికి పని చెయ్యాలన్నప్పుడు అది పని చేస్తుంది. శారీరకంగా మనం ఇది సరి చేసినప్పుడు మానసికంగా మనకి మనం పర్మిషన్ ఇచ్చుకోవాలి. మనకి ఇక్కడ ఇచ్చుకోవాలి, యూట్రస్కి ఇవ్వాలి. నువ్వు రా అని గట్టిగా పిలవాలి. అప్పుడే ఇది ఇక్కడ రిలీజ్ అయిపోతుంది. ఆ లాక్ ఓపెన్ అయిపోయినప్పుడు ఇది ఈజీగా వచ్చేస్తుంది. దాన్నే సామెతల్లో చెప్తారు, వెన్ ద మైండ్ ఓపెన్స్, the mind softens, the womb blossoms. ఆ మనసు అక్కడ చల్లబడిపోతుంది. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో ఆ మనసు కుదుటపడిపోతుంది, సంతోషపడిపోతా. క్షణాన్ని నేను ఇది ఎవరో ఏదో మాటలు చెప్పింటారు, ఒక్క మాట ఏం కాదులేమా నీకు ఖచ్చితంగా వస్తుంది. అది ఆ ఒక్క దాంట్లో కొన్నిసార్లు, అందుకనే మళ్ళీ మళ్ళీ వీడియోస్ చూడమనేది, ఎక్కడో ఎవరో చెప్పిన మాటతో మనం కనెక్ట్ అయిపోతాం. ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు ఆలోచన మనకు అలవాటు అయిపోతుంది, మనకు పరిచయం అయిపోతుంది. ఆ పరిచయం చేసుకునేటప్పుడు కాన్షియస్గా దీన్ని మనం వదిలేసేయగలుగుతాం. సో అది చాలా యాక్టివిటీ పరంగా కూడా మనం యాక్టివిటీ 2 times అటెండ్ అయ్యాను. డ్రాయింగ్ అవి వేసినప్పుడు స్కై బ్లూ కలర్కి బాగా కనెక్ట్ అయింది పాప. ఇప్పుడు సేమ్ అదే డ్రాయింగ్ వేసేటప్పుడు స్కై బ్లూ కలర్ పట్టుకొని ఉన్నాను, మా కళ్ళు తెరిచి చూసి నవ్వుతాం కదా. ఒళ్ళో ఉన్నప్పుడే డ్రా చేసా కావాలని. ఇప్పుడు ఎందుకు డ్రా చేశారు? అంటే కొంచెం నేను ఈ పెయిన్స్ రిలీఫ్ అవుదామన్న ఉద్దేశంతో డ్రాయింగ్ చేశారు. ఒళ్ళోని పెట్టుకొని తన్ని మెరుకొనే ఉంది. నేను ఆ డ్రా చేస్తా ఉంటే దాన్ని నా చేయి పట్టుకుంటుంది. స్కై బ్లూ కలర్, వెరీ గుడ్. 25 days 25 days కదా. అసలు సి సెక్షన్ అంటే ఇంకా భయం ఉండింది మనం. నార్మల్ అన్నా ఏమో కొంచెం పెయిన్స్ వస్తాయి, ఆ పెయిన్స్ కి మనం బేర్ చేస్తే అయిపోద్ది అనుకున్నా. సి సెక్షన్ కి ఏమంటే కోస్తారు, ఇంకేం లేదు, నాకు తట్టుకోలేనేమో, లేయలేనేమో. ఇంకా నేను నా యాక్టివిటీ, నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ కదా మనం, ఇంకా పిల్లలకి నేను చెప్పాలన్నా నేను ఫిజికల్ గా ఫిట్ లేకుండా పిల్లల్ని చెప్పగలుగుతానన్న ఫీలింగ్ లో ఉన్నా. కానీ ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ ఆల్ రికవర్ అయిపోయాను. ఎందువల్ల అనుకుంటున్నారు?
గట్టిగా మీరు చెప్పారు కదా మేడం, ఈ నార్మల్ అయినా సి సెక్షన్ అయినా మనలో మన బాడీని మనం కంట్రోల్ చేసుకోగలిగితే రెండు ఒకటే అమ్మా. అంతే కదా. దాన్ని నమ్మాను మేడం. అంటే నమ్మడం అంటే దాన్ని గట్టిగా పట్టుకోవడం, దానికి అలవాటు అయ్యి. సో అట్లా మనకి ఇప్పుడు పెళ్ళయి 2-3 సంవత్సరాలు రాకపోతే ఇది చాలా కష్టం, 30 ఏళ్ళు అయిపోతే చాలా కష్టం. ఇదన్నీ ఇప్పుడు వీళ్ళు బయట వాళ్ళు సృష్టించిన అపోహలు. దాన్ని తెలియకుండా మనం అది గట్టిగా పట్టుకుంటాం. దానికి వాళ్ళు రీజన్ చెప్తారు, లాజిక్. కానీ దీనికి లాజిక్ పని చేయదు యూట్రస్కి, ఎందుకంటే ఫీలింగ్సే, అది హార్మోన్స్ ద్వారానే అది పనిచేస్తుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నాకు కష్టం అనేది లేదు. ఏ టైం అయినా మనం ఇష్టంగా పీల్చుకుంటే, గట్టిగా ఉంటే, గట్టిగా పీల్చుకొని హ్యాపీగా వెయిట్ చేస్తే అదే వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు ఆమె దాన్ని వదిలేసింది కాబట్టి ఎదురు చూడకూడదు. ఇది ఇంకో పాయింట్ తను చెప్పే దాంట్లో. మళ్ళీ మళ్ళీ మామూలుగా ఉండేటప్పుడు అలవాటు చేసుకోవడం. నేను ఎదురు చూడను అనేది అనుకునేటప్పుడు ఆ టైం వచ్చినప్పుడు మనం ఎదురు చూడము. కాన్షియస్గా ఆ ఆలోచన వచ్చినా కూడా దానికి పవర్ లేదు. అందుకనే తను చెప్తున్నారు ఎక్కువ పని కూడా చేసుకోగలిగాను. ఒకటి ఆ క్రేవింగ్, నాన్ వెజ్ తినాలి అని వచ్చినప్పుడు కూడా ఇప్పుడు దాని మీద అంత లేదు. అంటే పరిచయం అన్నిసార్లు అంత ఇష్టం అనేది కూడా మనకి అయిష్టం కాదు, దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఇది కూడా మనకి దీనికి పరిచయం అయింది కాబట్టి దానికి తగ్గింది. కాబట్టి మనం ఇది కాన్షియస్గా మనల్ని మనం గట్టిగా మనల్ని మనం ఒప్పుకోవాలి. అంతకుముందు ఒప్పుకునేది మీకు వచ్చేదా? లేదు మేడం. లేదు. ఇంకోటి ఏమంటే నాకు 31 years అయిపోయాయి, ఇంకా లేట్ అయిపోతుంది, పిల్లలు పుట్టడం కష్టం అవుద్దేమో అన్న ఫీలింగ్లో ఉన్నాను మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏజ్ అనేది ఓన్లీ నెంబర్ మాత్రమే, అది కూడా బిలీవ్ చేశాను మేడం. బిలీవ్ చేయడం అది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లా చాలా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు. సో అందరికీ కూడా మనకి ఈ ఏజ్ అనేది ఇన్ని సంవత్సరాలు అనేది మేడం అన్నారు, ఏజ్ అనేది ఓన్లీ నెంబర్ మాత్రమే. మీరు నెంబర్ని 25 లాగా కూడా మీరు ఇప్పుడు 31 అన్నారు కదా, 20-25లో ఎలా మీ బాడీ వర్క్ చేస్తుందో అలా మీరు చేసుకోవచ్చు ఖచ్చితంగా. మీరు యాక్సెప్ట్ చేయండి మీ బాడీని. నువ్వు ఏమనుకుంటున్నావు, ఏజ్ అయిపోతుంది నాకు ఇంకా పుట్టరేమో, ఈ ఫీలింగ్లోకి వెళ్ళకూడదు. ఈ ఫీలింగ్లో నుంచి ఎప్పుడు బయటికి రావాలి, ఏజ్ ఎప్పుడు నెంబర్ మాత్రమే. ఈ నెంబర్ని మనము తక్కువగా కూడా చేసుకోవచ్చు. అది చెప్పిన తర్వాత అవును కదా, నా బాడీని నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేను, యాక్టివ్ ముందు కొంచెం వర్క్ చేస్తే నాకు నీరసం అనిపించేది మనం. స్కూల్లో చేసేసి వచ్చిన తర్వాత ఇంట్లో వర్క్ చేసుకోవాలని, ఏం అక్కడ చేసేసి వచ్చాను ఇక్కడ చేయాలా, తప్పదు ఇంకా కొంచెము రెస్ట్ తీసుకొని అప్పుడు లేచి చేసేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో వర్క్ చేసుకొని అప్పుడు ఫ్రీగా టీవీ దగ్గర కూర్చునేదాన్ని. ఓకే ఓకే. సో ఇది కూడా చేంజ్, మెంటల్ చేంజ్, అంతే కదా. నన్ను నేను మౌల్డ్ చేసుకోగలుగుతాను. దానికి హెల్ప్ పక్కన వాళ్ళు, మీ అమ్మ కానీ మీ టీచర్స్ కానీ ఇంకెవరైనా కూడా ఈ విషయంలో సపోర్ట్ చేశారా? ఇక్కడ విన్న తర్వాత ఇంకా మా అమ్మకి నేను చెప్పాను మేడం, నువ్వు చెప్పినట్టు మేడం దగ్గరికి వెళ్ళాను కదా, మేడం నువ్వు స్వయంగా తల్లి అవుతా ఉన్నారు, ఈ మాట నువ్వు నమ్మాలి అన్నారు. అంటే అవును నమ్మాలి ఖచ్చితంగా, ఎందుకు నమ్మవు, నేను కాలేదా, మీ అమ్మమ్మ కాలేదా, అందరూ మా అమ్మ నాకు జన్మ ఇవ్వబట్టి నేను వచ్చాను, నేను ఇవ్వబట్టి నువ్వు వచ్చావు, నీ తర్వాత నెక్స్ట్ జన్మ వస్తుంది కదా, ఎందుకు నమ్మడం లేదు నువ్వు? ఎందుకు నమ్మట్లేదు చెప్పండి, ఎందుకు ఇప్పుడు మనం నమ్మలేకపోతున్నాము? అంటే ఏజ్ అయిపోతుంది, నెక్స్ట్ ఆలోచన ఎక్కడ సమాజంలో ఇయర్స్ అయింది, పక్కన వాళ్ళందరూ ఏమంటారు 3 years అయిపోయి ఇంకా కారేయడం, నువ్వు హాస్పిటల్లో చూపించుకోవడం లేదా అన్నారు. చూపించుకుంటున్నాను, కాకపోతే నాకు ఎక్కడ నేను స్టాండర్డ్గా ఉండలేకపోయాను మేడం, ఎక్కడా నాకు నచ్చలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసినప్పటికీ వాళ్ళ ట్రీట్మెంట్ నా బ్రెయిన్ సెట్కి సెట్ అవ్వాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ రిసీవింగ్ కానీ ఒక్కొక్కరు మేడం
ఎందుకు మీరు పాజిటివ్గా ఎందుకు ఆలోచించడం లేదు? ఫస్ట్ నెగిటివ్ థింకింగ్ వదిలేయండి. పాజిటివ్లోకి మీరు వస్తే ఖచ్చితంగా మీకు పాజిటివ్గా జరిగిపోద్ది. మీలో ప్రాబ్లం అంతేం ఎక్కువ లేదు అన్నారు. ఓకే ఓకే సరే సంతోషం. థ్యాంక్ యూ మేడం. మీ వల్లే థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నేను నా బేబీని గిఫ్ట్గా తీసుకున్నాను మేడం. బేబీకి ముందు మీరు మంచి తల్లి అయిపోయినారు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని తనకి నోట్లో వేలు పెడతా ఉంటే నోట్లో వేలు తీయన్న వెంటనే తీసేసి పక్కన వాళ్ళు ఉండేసి అప్పుడే ఎందుకు భయపెడుతున్నావు పిల్లనంటే, లేదు ఈ టైంలో వెంటనే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది పాప, నేను ఇప్పుడు చెప్పింది ఖచ్చితంగా తను నెక్స్ట్ అయినా గుర్తుపెట్టుకొని ఈ పని అమ్మ చెయ్యొద్దు అనింది, చెయ్యదు కదా. చాలా సంతోషం. ఓకే మా, గాడ్ బ్లెస్ యూ. సో వీళ్ళందరూ చెప్పినారు. కొంతమంది ఫస్టే పాజిటివ్ అయిపోయినారు, నాకు ఇవి అన్నీ చేస్తే నాకు వస్తుంది, అందుకని వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఉండింది, ఒప్పుకోగలిగారు. డౌట్ పడినప్పుడు కొంత టైం తీసుకుంటుంది. అంటే ప్రెగ్నెన్సీ లేదో ఒక ప్రాబ్లం కూడా చూపిస్తుంది. ఏం ప్రాబ్లం లేదు, స్మూత్గా ప్రెగ్నెన్సీ అయిపోయిందంటే వాళ్ళని ఒప్పుకున్నారు, ప్రెగ్నెన్సీని ఒప్పుకున్నారు. కాబట్టి ఈ ఒక్క పాయింటే మనం గుర్తుపెట్టుకోండి. అన్నిట్లో కూడా ఈ మనకి లేట్ అవుతుంది అంటే మనకి చాలా పెద్ద లెసన్ మనం నేర్చుకునే దానికోసమే మనకి లేట్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం ఈ ఆలోచనకు అలవాటు అయిపోయినాం. నేను అంటే నాకు ఇది చాలా కష్టం, మిగిలిన విషయాల్లో నేను బాగా చేసుకొని ఉండొచ్చు, సక్సెస్ చేసుకొని ఉండొచ్చు, కానీ ఈ విషయాల్లో కొంచెం లేట్ లేదా చాలా లేట్, ఆ లేట్ కాబట్టి ఇది కష్టం, ఇది నాకు కష్టం. వేరే వాళ్ళు ఐస్ ద్వారా మనల్ని మనం చూసుకుంటున్నాం. సమాజం ఎట్లా చూస్తుందో, ఫ్యామిలీ ఎట్లా చూస్తుందో అట్లే మనల్ని మనం చూసుకుంటున్నాం. అది అలవాటు చేసుకుంటున్నాం. అలవాటు చేసేటప్పుడు ఒక్కొక్కసారి బాగా ఎప్పుడో ఫీల్ అవుతాం, ఆ ఫీలింగ్లో పోయి లాక్ అయిపోతుంది. వాళ్ళు అట్లా అడిగేసారే, లేదా నాకు ఈ పీరియడ్స్ ఇట్లా వస్తుంది, ఆ పీరియడ్స్ వచ్చిన ఆ ఫీలింగ్లో వెనకాల ఉండేది ఏంటంటే నాకు ఇది కష్టం. ఒక్కొక్కసారి అట్లా ఆ సమయంలో ఉంటుంది, తర్వాత లైట్గా అయినా ఉంటుంది, అది అట్లనే ఉంటుంది. దానికి మర్యాద ఇవ్వకూడదు, దానికి నమ్మకూడదు, దాన్ని తరిమేసేసేయండి. లేదా పట్టించుకోవాక, ఏది చేసినా పర్వాలే, కానీ అది అనుకోవాలి, ఈ ఆలోచనకి అలవాటు అవ్వాలి. నేను మంచి తల్లి, ఈ టైం డిలే అనేది ఇట్స్ జస్ట్ డిలే అంతే, దానికి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ప్రోగ్రెస్ ఉన్నా కూడా ఒప్పుకో. బ్లీడింగ్లో కానీ, డేట్లో కానీ, లేదా టెస్ట్లో కానీ ఏ చిన్న ఇంప్రూవ్మెంట్ వచ్చినా కూడా అది నువ్వు చేసుకునేది, అది నీ ఇంప్రూవ్మెంట్. నేను బిగ్, నేను స్ట్రాంగ్, నేను మంచి తల్లి. రిజల్ట్ వస్తేనే నేను సక్సెస్ కాదు, ఇప్పుడే నాకు సక్సెస్. ఈ ఆలోచనని మనకు అలవాటు చేసుకోండి. అలవాటు చేసేదానికోసమే మనకి ఈ ప్రాబ్లం. కాబట్టి ఇది ఏం నాకు నేర్పించడానికి కోసం ఈ సమస్య వచ్చింది నాకు. నేను ఎవరో నేను తెలుసుకోవాలి, ఈ సమస్య నుంచి ఎట్లా ఈజీగా మంచి పరిష్కారం, మంచి బిడ్డ నన్ను వెతుక్కొని రావడానికి ఏంటి అని మనం అనుకుంటే, మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం, గిల్ట్ చేసుకోవడం తగ్గించేసుకోవాలి. నేను అన్నీ చేయలేక, ఇప్పుడు చాలాసార్లు చెప్తున్నా, వాళ్ళు చికెన్ వదిలేస్తారు, అది అందరూ వదిలేస్తేనే కాదు, వదలకుండా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వదిలేస్తేనే వాళ్ళు గొప్ప, వదలకపోతే లేదు అనేది కాదు. నువ్వు ఎంత వీలవుతుందో అంత చెయ్యి బిడ్డ కోసం. నేను పూర్తిగా వదలలేను, కొద్దిగా తింటాను, తిను, నీ కెపాసిటీ అది. కాకపోతే నా బిడ్డకి నేను చెప్పుకుంటా, నా యూట్రస్కి నేను చెప్పుకుంటా. ఇదంతా చేస్తేనే మంచి తల్లి కాదు. నేను కొంచెం చేస్తాను, నువ్వు కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని రా, ఆ కెపాసిటీ నీకుంది, ఆ పర్మిషన్ మీకు ఇచ్చుకోండి. ఒక్కసారిగా మనం పోలేము. చిన్న చిన్నది అనుకున్నా కూడా మనల్ని మనం ఒప్పుకుంటే, ఒప్పుకోవడమే. పక్కన వాళ్ళు చెప్పేస్తారు, నువ్వు ఇది తినేస్తున్నావు, అది తినేస్తున్నావు, నువ్వు ఇది చేయలేకపోతున్నావు, ఆ గిల్టే వద్దు.
రిజల్ట్ చూపిస్తేనే అనేది కాదు, నువ్వు ఇది చేస్తేనే నేను ఎక్సర్సైజ్ డయట్ పూర్తిగా చేయలే, ఇట్స్ ఓకే. అయినా నేను నన్ను ఒప్పుకుంటా. ఆ ఒక్క విషయం చెప్పుకో, అది తీసుకొని పోండి ఈరోజు ఇక్కడి నుంచి. వాళ్ళందరూ ఒప్పుకోవాలని కాదు, నన్ను నేను ఫస్ట్ ఒప్పుకుంటాను. ఇదే గ్రేటెస్ట్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది. ఈ ఆలోచనకి కొద్దిగా అలవాటు అయిపోతాం. నువ్వు మీరందరూ మంచి తల్లిలు. నీ బిడ్డ నేను ఖచ్చితంగా నేను వెతుక్కొని వస్తుంది. నేను ఇవన్నీ చేస్తేనే కాదు, నేను పిలుస్తున్నాను నువ్వు రా. అందుకని ఇవి అన్నీ అంటే అది చేస్తేనే వస్తుందా చేయకపోతే అదంతా తర్వాత మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవద్దు. ఫస్ట్ ఆ ఫ్రీడమ్ ఇచ్చేస్తాం మనకి మనం. నీకు ఇష్టం ఉంది కదా, ఇంతైనా 10% అయినా ఉంది కదా, అది చాలు. 10% ఇష్టమే నాకుంది నా బిడ్డ అంటే, 10% నేను చేయగలుగుతా, ఇట్స్ ఓకే. అయినా నేను నా తల్లి, అది ఆ ఫ్రీడమ్ ఇచ్చుకో. అట్లనే బిడ్డకి చెప్పుకో, అట్లనే యూట్రస్కి చెప్పుకో. కానీ నాకు కావాల్సింది నువ్వు చేయి. ఈ ఆలోచనకు అలవాటవు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఎవరు వద్దు, నేను ఒప్పుకుంటాను, నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. మీరందరూ మంచి తల్లిలే, నువ్వు సక్సెస్ అవుతారు మీరు. ఎందుకంటే ఆ యూట్రస్ పని చేస్తుంది, దాంతో ఫ్రెండ్షిప్ ఎట్లా అంతే. ఎందుకంటే చాలా చాలా చేస్తున్నారు, చాలా మీ ఫీలింగ్స్ ఉంది, అది చాలు వస్తుంది. నాకేంటంటే ఈజీగా ఎరుకతో, సరేనా? మీకు ఫీలింగ్స్ ఏందో అది చూసుకోండి, మంచి బిడ్డగా తీసుకుంటారు. ఎందుకంటే మీరందరూ మంచి తల్లిలు.